శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో మునిమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. లక్ష్మీ హయగ్రీవాయ నమః. శ్రీమహాగణపతయే నమః. వాగ్దేవ్యే నమః. శ్రీ విఘ్నసగురవే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకి 1/9/2024 నుండి 7/9/2024 శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యవహార జయం ఉంది. ఆదాయం అభివృద్ధి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. అలాగే ప్రయాణాల్లో కొంచెం ఆటంకాలు. తృతీయ స్థానంలో కుజుడు కూడా కార్యలాభం ఉంది. దానివల్ల కుజుడు వల్ల తృతీయ స్థానంలో ఉండడం వల్ల స్త్రీ విషయాల్లో ప్రయాణాలు, స్త్రీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ సంబంధిత విరోధాలకు కొంచెం కారణం అవుతుంది. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దైవ సంబంధిత కార్యాల్లో కూడా పాల్గొనే అవకాశాలు. సంతాన సౌఖ్యం. వివాహం కావాల్సిన స్త్రీ పురుషాదులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వివాహ యోగ్యత సంబంధాలు రావడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు కూడా చాలా ఆనందకరంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి యోగ్యంగానే ఉంది. హుషారుగా ఆనందంగా ఉంటారు. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. విందు వినోదాలు ఉంటాయి. పీఠాధిపతుల్ని, రాజకీయ నాయకుల్ని, పెద్దల్ని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన వస్త్రప్రాప్తి, విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం, సంతానం ద్వారా లాభాలు, భార్యాభర్తల అవగాహన కుదిరే అవకాశాలు, సుఖపరమైన జీవితానందం లభించే అవకాశం ఉంది. అన్ని రకాల వారికి, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం అనుకూలంగా, మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క వృషభ రాశి వారు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, లక్ష్మీ గణపతి హోమం కూడా చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేయి వృత్తి వ్యాపారాలు అనుకూలం. ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం. నూతనమైనటువంటి కార్యాలకు శ్రీకారం చుడతారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సఖ్యతగా ఉంటారు. భార్యాభర్తల ప్రతి విషయానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం వాద ప్రతివాదనలు ఉన్నాయి. అలాగే ఆనందకరంగా అయితే ఈ వారం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. ప్రయాణాల సౌఖ్యం. అలాగే నూతనమైన వస్త్రప్రాప్తి, స్త్రీ సౌఖ్యం ఉంది. నూతనమైన పరిచయాలు ఉన్నాయి. సెక్యులేషన్స్ ఉన్నాయి. జన్మకుజుడి వల్ల కోపం ఉంటుంది. ఇబ్బందులు ఉంటాయి. స్త్రీ మూలకంగా కూడా కొంచెం జాగ్రత్త. మరింత అనుకూలంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమత్ దర్శనం, హనుమత్ ఆరాధన కూడా మిథున రాశి వారికి మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలం వల్ల మనోల్లాసం, దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి. దానివల్ల ఆనందంగా ఉండగా పుణ్యనది స్నానాలు, దైవ దర్శనము, రావలసిన బాకీలు వసూలగుట, వృత్తి వ్యాపారాలు అనుకూలత, శత్రువులపై ఆధిక్యం, స్నేహితులతో కలయిక, కుటుంబంలో మీ మాట చెల్లుబాటు కావడం, ఆనందకరంగా ఉండడం, శుభవార్తలు వింటారు. లాభాలు చేకూరుతాయి. కానీ తెలియని అపకీర్తి ఒకటి, మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని అపకీర్తిని పోగు చేసుకునే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగానే మీరు ప్రవర్తించవలసి ఉంటుంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఉత్తిష్ట గణపతి ఆరాధన చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగానే చాలా బాగుంది. ఈ వారం ధైర్యంగా ముందుకు వెళ్తారు. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పట్టుదలతో కార్యాలు సాధిస్తారు. మనోధైర్యమే మీకు అన్ని పనుల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సెక్యులేషన్ మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. దైవ సంబంధిత కార్యాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అకారణ విరోధాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండే గౌరీ గణపతి యొక్క ఆరాధన, రుద్రాభిషేకం చేసుకుంటే అన్ని విధాలుగా మీకు బాగుండే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదనే చెప్పాలి. మిశ్రమంగా ఉంది. పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడం, ప్రతి విషయంలో ఏదో ఒక సమస్య బాధపడే అవకాశం, కొన్ని దుస్సంఘటనలు జరిగే అవకాశం, ఇతరుల సమస్యల వల్ల
మీరు కూడా ఇబ్బంది పడే అవకాశం, ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. నష్టం కూడా, ధన నష్టం, అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు, అనవసరంగా మాటలు పడే అవకాశాలున్నంత అనుకూలంగా లేదు అని చెప్పబడుతోంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, రుద్ర నమక చమక పారాయణ, అలాగే అమ్మవారిని కూడా ఆరాధించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే ఉన్నాయి ఈ వారం. దానివల్ల ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్య భంగం, ఊహించిన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం, అలాగే మాటా పట్టింపులు, శారీరక శ్రమ కూడా ఈ వారంలో మీకు అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి షేర్ మార్కెట్ రంగంలో కూడా మిశ్రమంగా ఉంది. రావాల్సిన బాకీలు వసూలు కాకపోవడం, రుణాలు ఏమన్నా చేసుంటే ఇబ్బంది, రుణాల కోసం అప్లై చేసుకుంటే అది కూడా వాయిదా పడే అవకాశం, ఈ పని అయిపోతుంది అనుకున్న సమయంలో కూడా పని అవ్వకపోవడం, నిరుత్సాహం మిగిలే అవకాశాలు ఉన్నాయి. పనులు అవ్వాలి, అనుకూలంగా ఉండాలంటే వీరగణపతిని యొక్క ఆరాధన కానీ, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన కానీ చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైన పరిస్థితి, అంతా అభివృద్ధి ఈ వారంలో కనిపిస్తోంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సఖ్యత, పుణ్యక్షేత్ర సందర్శన, నదీ పుణ్యస్నానాలు, గృహ జీవిత ఆనందం, రాజకీయ నాయకులని పెద్దల్ని కలుసుకుంటారు, ధనలాభం ఉంది. అన్ని రకాల వారికి వ్యాపారులకి లాభం, స్త్రీ సౌఖ్యం, ఉన్నతమైన ఉద్యోగ లాభాలు, నిరుద్యోగులకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు కూడా చదువు మంచి రాణింపు ఉంది. విజయం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండాలి, సమస్యలు తీరాలి అనుకుంటే కనుక వీరు విశేషంగా పుత్ర గణపతి యొక్క ఆరాధన, అలాగే విజయ గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి వారం అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలం. చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే అవకాశాలు, స్వల్పంగా కోపతాపాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఉద్రేకపడడం, అనుమానించడం చేయకుండా ఉండాలి. అనవసరపు గొడవలు దిగకుండా ఉంటే మంచిది. మధ్యవర్తిత్వాలు ఏవి కూడా వహించకుండా ఉంటే కూడా చాలా మంచిది. సంతానం ద్వారా కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యక్తులు వాళ్ళ అపనిందలు పొందే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయంలో అయినా సరే ఈ వారం జాగ్రత్తగా ఉండి వెళ్ళిపోతే అన్ని విధాలుగా మీకు యోగ్యంగాను. లక్ష్మీ నారసింహ ఆరాధన, కరావలంబ స్తోత్ర పారాయణ, గోసేవ చేసుకోండి గురువారం రోజుని, అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సమస్యలు ధైర్యంతో ఎదుర్కొంటారు. ఎటువంటి సమస్య అయినా సరే ధైర్యంగా దైవబలంతో ముందుకు వెళ్తారు. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యవంతంగా ఉంటారు. సోదరుల మూలకంగా కానీ సోదరి మూలకంగా లాభాలు ఉన్నాయి. కానీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వాహనాల ప్రమాదాలు ఉన్నాయి. శారీరక శ్రమ అధికంగా ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, నదీజల స్నానాలు ఉన్నాయి. అంతేకాకుండా విశేషమైన నూతన పరిచయాలు, వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగానే ఉంది. వ్యవసాయదారులకు అయితే పనులన్నీ కూడా పూర్తవడం చాలా ఆనందకరంగా ఉండే అవకాశం. విద్యార్థి అయితే చదువు ఎంత మరింత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. బద్ధకాన్ని విడిచిపెట్టినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా అనుకూలంగా ఉండాలి, బాగుండాలి అంటే కనుక మీరు విజయ గణపతి ఆరాధన కానీ, వినాయకుడు అంటే మహాగణపతి యొక్క ఆరాధన, దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశాలు, పనుల యందు ఆటంకాలు, వృత్తి వ్యాపారాల్లో కూడా వ్యవహారికాల్లో నష్టం, గృహంలో కూడా విరోధాలు, ప్రతి చిన్న విషయానికి కూడా భయపడటం, ఉద్రేకపడటం, కోప్పడే అవకాశాలు, శ్రమ కూడా ఎక్కువ, అలసట, అకాల భోజనాలు, భార్యాభర్తల అవగాహన లేక గొడవల కింద ఉండడం, ప్రమాదాలు, శారీరానికి గాయాలు, ఔషధ సేవ, ఇలా కొంచెం ఇబ్బందిగా ఉండడం, అందరితోటి సమస్యలతో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండాలి, మీకు బాగుండాలి అంటే కనుక వీరగణపతి యొక్క ఆరాధన, మహాగణపతి యొక్క ఆరాధన, దర్శనము కూడా ఈ వారం మీకు మేలు చేసే అవకాశం. దాంతోపాటు రుద్రాభిషేకం కూడా చేసుకోండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది. పనుల మట్టికి చివరి వరకు చాలా ఇబ్బంది పడి వ్యయ ప్రయాసాలతో పనులన్నీ కూడా చివరికి సాధించుకునే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్త చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. సఖ్యత తక్కువగా ఉంటుంది. అలాగే సోదరి లేక సోదరుడితో కూడా విరోధాలు ఉంటాయి. కుటుంబ వ్యక్తులతో కూడా సరైన అవగాహన లేక కుటుంబంలో చికాకులు. అయితే
శారీరకంగా బాధలు తప్పకపోతే నూతనమైన పరిచయాలు ఉన్నాయి. వారాంతంలో మేలు జరిగే అవకాశం, వారాంతం కొంచెం ప్రశాంతంగా ఉండే అవకాశాలు అయితే వారాంతంలో ఉన్నాయి. ఈ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో 7వ తేదీని వినాయక చవితి. ఈ వారం మన సమస్యలకు పరిష్కారం వినాయక చవితి. కాబట్టి మా సమస్యలన్నీ తొలగాలి, ఆరోగ్యం బాగుండాలి, విద్య బాగుండాలి, ఉద్యోగాలు అన్నీ బాగుండాలంటే ఏం చేయాలంటే ద్వాదశ రాశుల వారిలో కూడా 7వ తేదీ వచ్చే వినాయక చవితి రోజు, వినాయక చతుర్థి రోజున ఈ వినాయక చవితిని చక్కగా మట్టి వినాయకుని, రంగులు వేసిన విగ్రహాలు కాదు, మట్టి వినాయకుని, మృతికి చెరువు మట్టితో తయారు వినాయకుడిని తీసుకుని చక్కగా గణపతిని 7వ తేదీ నుండి 9 రోజులు ఆరాధన ఇంట్లో చేయండి. 9 రోజులు చేయలేకపోతే 5 రోజులైనా ఇంట్లో ఆరాధన చేయండి. 5 రోజులు చేయలేదు కదా, 3 రోజులైనా సరే మొదటి రోజు వినాయక వ్రతం చేసి కథ చదువుకుని అక్షతరం అనేది కుడుములు, ఉండ్రాళ్ళు, కుడుములు, హారతి ఇవన్నీ కూడా స్వామికి చక్కగా ఏకవింశతి ఫలాలు పత్రాలతోటి, విశేషంగా గరికతోటి మొదటి రోజు ఆరాధన, తర్వాత రోజు గరికి లేకుండా పత్రితోటి పుష్పాలతోటి ఆరాధన చేయండి. ఇలా చేయడం వల్ల ఈ వారంలో మీకున్న విఘ్నాలు అనేది తొలగుతాయి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అయ్యాను, సమానమైనటువంటి వాడు కాడ నిన్ను పూజిస్తున్నాను కాబట్టి నిర్విఘ్నం కురు మే దేవా, నా విఘ్నాలని తొలగించవయ్యా స్వామి, సర్వకార్యేషు సర్వదా, నా సర్వకార్యాలు యందు కూడా విజయం కలగాలి, అపజయం అనేది ఉండకూడదు అని విఘ్నాలు తొలగడం కోసం వినాయకుడిని చక్కగా ఈ 7వ తేదీ వినాయక చతుర్థి అంటే వినాయక చవితి రోజుని మీరందరూ కూడా ఆచరించి ఈ వారంలో ఉన్న విఘ్నాలని తొలగి మంచి మంచి విద్యలలో సాధించడానికి విద్యార్థులు పుస్తకాలు పెట్టి పూజ చేసుకోండి. ఉద్యోగస్తులు వాళ్ళ ఫైళ్ళు పెట్టి, వ్యాపారస్తులు వాళ్ళ పరికరాలు, వ్యాపారానికి సంబంధించిన వస్తువులు, అలా ఎవరికి సంబంధించిన వృత్తి వాళ్ళకి సంబంధించిన పెట్టుకుని వినాయకుడి దగ్గర చక్కగా పూజ చేసి అక్షతలు వేసుకుని ఆ కథ అంతా కూడా విని ఆ కుడుములు, ఉండ్రాళ్ళు అవన్నీ, హారతి అవన్నీ కూడా చక్కగా భుజించి 10 మందికి ప్రసాదంగా పెట్టి 10 మంది ఇళ్ళకి వెళ్ళండి, మందిరాలకు వెళ్ళండి, సేవ చేయండి. 10 రోజులు కూడా చక్కగా వినాయకుడి నవరాత్రి మండపాల్లో సేవ చేయడం, మీ సహాయ సహకారాలు అందిస్తే కూడా చాలా సత్ఫలితాలు ఎన్నో కలుగుతాయి. కలిగి ఎంతోమందిని మేము చూసే, ఎందుకంటే నవరాత్రి కూడా మేము హైదరాబాద్లో చేస్తూ ఉంటాం. వాళ్ళు చక్కగా కుర్రాళ్ళు చెప్తూ ఉంటారు, గురువుగారు గత సంవత్సరాలు సేవ చేశారండి, ఉద్యోగం వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఉంటారని చెప్తూ ఉంటారు చాలామంది, బెంగళూరు అని, చెన్నై అని, హైదరాబాద్ అని. ఇలా వాళ్ళు చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే వచ్చాను గురువుగారు, సెలవు పెట్టుకుని మరీ వచ్చా, ఈ 10 రోజులు ఇక్కడే ఉంటా ఉంటా. అంటే గణపతి అంటే అంత ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ, ఆయన రూపం కానీ ఆకారం కానీ ఆ అర్చనా విధానం కానీ చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఎటువంటి సమస్య అయినా సునాయాసంగా తొలగించేటువంటి వాడు తొలిత విఘ్న గణపతి. కాబట్టి ఆది పూజ్యో వినాయక అని వినాయకుడు చక్కగా ఆరాధించి మీరందరూ కూడా తరించాలని కోరుకుంటూ, తెలుగు వన్ భక్తి వన్ తరపున మీ అందరికీ కూడా భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వినాయక వ్రతం కనుక మీరు మీ ఇంటి పురోహితులు కానీ అర్చకులు కానీ దగ్గరగా లేకపోయినట్లయితే యూట్యూబ్లో భక్తి వన్ తెలుగు వన్ అని మీరు వినాయక చవితిని లాగిన్ అయితే 25 ఇయర్స్ క్రితం, 20 సంవత్సరాల క్రితం నేనే ఈ వినాయక వ్రతం చేయడం జరిగింది. ఆ వీడియో ఉంది. ఆడియో సామాన్లు అంటే దగ్గర పెట్టుకుని చక్కగా మీరు ఆ వీడియో చూస్తూ ఆడియో వింటూ చేసేసుకోవచ్చు. మీరు వీడియో చూడక్కర్లేదు, ఆడియో వింటూ చక్కగా పూజ సునాయాసంగా మీరు అందరూ చేసుకోవాలనే భక్తి వన్ తెలుగు వన్ మీకు ఆ వినాయక వ్రతకల్పాన్ని మీకు అందిస్తోంది. కల్పోక్త ప్రకార విధిగా మీరు ఈ అర్చన చేయాలి కాబట్టి ఆ విధంగానే మీకు అర్చనా విధానాన్ని అంతా కూడా సునాయాసంగా చేసుకునే విధంగా మీరు చేసాం. మీరు కుడుములు, ఉండ్రాళ్ళు, హారతి, అలాగే ప్రసాదాలు, పండ్లు, ఈ పూజా ద్రవ్యాలు దగ్గర పెట్టేసుకుని మీరు ఈ ఆడియో వింటూ, వీడియో పెట్టుకుని ఆడియో వింటూ చక్కగా పూజ చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. భారతీయులకి, ప్రవాస భారతీయులకి మరొకసారి నా తరపుని భక్తి వన్ తెలుగు వన్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. వినాయకుడి అనుగ్రహం మీ అందరికీ కలగాలని, మీ విఘ్నాలంటే తొలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.